రగన్న వెళ్తారు. ఈ ముఠాలు ఈ దౌర్జన్యం చేశారు. ఒక్క వేటికి నియోజకవర్గం కానీ కాబోతుందని చెప్తా ఉన్నా. మళ్ళీ హిరోషిమా నాగసాకి మీద బాంబు పడి కొన్ని సంవత్సరాల తర్వాత ఎంత కొత్త మొలకలు ఎలా వచ్చినో ఈ నియోజకవర్గం అదే విధంగా కొత్తగా ఉద్భవించాలని చెప్తా ఉన్నా. ఈ దుర్మార్గులు, ఈ కబ్జాకోరులు, ఈ అక్రమదారులు, ఈ ముఠాలు, ఈ దోపిడీదారులు ఇక్కడ అంతం పెరగాలని చెప్తా ఉన్నా. నేను మీరందరూ బాగుండాలంటే, మీరందరూ మంచిగా ఉండాలంటే ఒక్కసారి నీతి నిజాయితీ ధర్మం ఆలోచించండి. మళ్ళీ లాస్ట్ రోజు వచ్చే 500,000 రూపాయలకి మీ ముఖానంలో కొన్ని మంది నీళ్ళకి 5,000 అంటే మీ పిల్లలు మీరు తాకట్టు పెట్టినట్టు, మీ కుటుంబాలు మీరు తాకట్టు పెట్టినట్టు వీళ్ళ ముందు. ఈ 5 సంవత్సరాలలో ఎవడన్నా మీ ఇళ్ళ ముందుకు వచ్చిందా? ఎవరికైనా హాస్పిటల్లో పడితే ఎవడన్నా వచ్చిందా? ఎవరికైనా హాస్పిటల్ అయ్యా నాకు ఖమ్మంలో హాస్పిటల్లో జాయిన్ చేసిన, హైదరాబాద్ జాయిన్ చేసిన ₹1,00,000 బిల్లు అంటే ఎవడన్నా కట్టిందా? ఇలా ఏ ఒక్కడికి అవసరమే. ఎందుకంటే ఈ నియోజకవర్గ ప్రజలు, పేద ప్రజలు వాళ్ళని ఏదో రకంగా వాళ్ళ మీద ముఠాలు ఏర్పాటు చేసి వాళ్ళని కొనుక్కోవచ్చు 5 సంవత్సరాల కోసం అని చెప్పి కేవలం 5 సంవత్సరాల్లో లాస్ట్ 5 రోజులు ఇప్పుడు కూడా తిరగట్లే. వాళ్ళు చూసిరా? వాళ్ళు ఎప్పుడు తిరుగుతారు తెలుసా? 15వ తారీఖు తర్వాత తిరుగుతారు. ఈ 15వ తారీఖు ఇప్పుడు నాకు ఎందుకు ఖర్చులు అవసరంగా ఈయన దాపమాటాడు, ఆయన దాపమాటాడు. అమ్మ ఎందుకు? వాళ్ళు కష్టపడి సంపాదించారు కాబట్టి ఆ డబ్బులు కూడా పెట్టరు. వాళ్ళు కేవలం ఆ 2 రోజులకి ఒక క్వార్టర్లు పెడుతారు. ఆ 2 రోజులకి మన ముఖం మీద మందు చల్లుతారు. మీరు తోలుకునే లోపు 500,000 చేతులు ఇచ్చి చనిపోయి పట్టాలు ఉండబోతారు. ఈ పట్టాలు కూడా తిరిగే బ్యాచ్లు హుజూర్ నగర్ నుంచి పట్టాలు కూడా పంపాలి మీరు అని చెప్తా ఉన్నా. మీ జీవితాలు బాగుండాలి, మీ గ్రామాలు బాగుండాలి, మీ ఊర్లు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మీ ఆరోగ్యం బాగుండాలి, మీ పిల్లల చదువులు బాగుండాలంటే తప్పనిసరిగా రగన్న ఒక్కసారి ఓటేనని చెప్తా ఉన్నా. ఒక్కసారి. రేపు రగన్నకి చేత కాదు, రగన్న మీకు అన్యాయం చేసిండు, రగన్న మీకు అక్రమం చేసిందంటే ఏ ఒక్క జనమైనా 5% మంది జనాలు రగన్న మాకు అవసరం లేదంటే నాటలో రిజైన్ చేసిపోతా అని చెప్తా ఉన్నా. ఈ రోడ్డు ఇట్లుంటారా? ఎవరి పంచాయతీలు మీరు పెట్టుకోనికి మీ ఇళ్ళలో పెట్టుకుంటారు పంచాయతీలు. ఈ రోడ్డు ఇట్లుంటారా? ఈ రోడ్డు నాటకాలు, డ్రామాలు. ఈయన కాంగ్రెస్ అనే నింపి కాంగ్రెస్ అని టీఆర్ఎస్ అని ఏమి మీ ఇద్దరు కొట్టుకుంటే ప్రజలు ఎంతమంది అలిగిపోతున్నారు? ఎన్ని బండ్లు పడినాయి, ఎన్ని ట్రాక్టర్లు పడ్డాయి, ఎన్ని వడ్ల బస్సాలు పడ్డాయి. ఇవేం లేదు ఆస్తులు, ఇదేం లేదు. కోట్లు సంపాదించారు పేదల మీద. పేదల మీద పడి 100 కోట్లు సంపాదించారు. పేదవాడు ఎకరం ఒడ్లు పట్టుకొని వస్తుంది కూడా ఈడ నీళ్ళలో పడి ఆగమాగ అయిపోతుంది. మీదేం పోయింది ఆస్తులు? అంతే పాయల పడితే పట్టకరాజం ఈడ పడి దోచుకోవడం, దాచుకోవడం తప్ప మీరు ప్రజలకు ఉపయోగపడే వాళ్ళ? మీ నాయకత్వాన్ని మీరంతా పోవాలా? గుర్తుపెట్టుకోండి అన్న, గుర్తుపెట్టుకోండి అక్క, గుర్తుపెట్టుకోండి తమ్ముడు. తప్పనిసరి నియోజకవర్గం మారి తీరాలి. మీ అందరూ భవిష్యత్తు మారాలంటే ఈ రోజు ఎవరు టికెట్ ఇచ్చినా లేకుండా నాకు అవసరం లేదు. నేను సింహం గుర్తుతో పోటీ చేపుతున్నా, స్వతంత్ర అభ్యర్థిగా గెలవబోతానని చెప్తా ఉన్నా. మీరు బీసీలను చెప్పుకునే వాళ్ళు వాళ్ళ మోచేతి నీళ్ళు కూడా తిరుగుతారని నేను చూస్తూనే ఉన్నా. మోచేతి నీళ్ళు ఆడే మీ బీసీలు, మోచేతి నాలే మన ఎస్టీలు, మొగచేతి నీళ్ళు ఆడే మన ఎస్టీలు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీ చేతిలో నీళ్ళు పోస్తా మంచి నీళ్ళు తాగదు తప్ప ఎన్ని నీళ్ళు తాగి బతకండి రాబోయే రోజులని చెప్తా ఉన్నా. మీరు ఎన్ని కలవడబడి గుర్రం బేళ్ళు తాకట్టు పెడితే 100 ఎకరాలు కబ్జా చేసి మన నాయకులు 8 కలవడబడి వాళ్ళు 8 ఎకరం 6 ఎకరం కాపాడుకోనికి వీలుని తయారు చేసి ఈరోజు మొత్తం 100 ఎకరాలు కబ్జా చేశారు. ఇష్టాచారం. ఎవడొస్తుండో, ఎవరిని జరిగేస్తుండో, ఎవడు గెలుస్తుండో, ఎవరి కోసం ఎవరు పనిచేస్తుండో. ఈడ మన నాటకాలు ఏంటంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ వేరు వేరు అని చెప్పేసి సైగురేటోరు, ఉత్తలతో మారేటోరు. వాళ్ళిద్దరు ఒకటే మెట్టు కింద ఉండేవాళ్ళు, ఒకటే గొడుగు కింద ఉండేవాళ్ళు. వాళ్ళ వల్ల మీ జీవితాలు ఏమీ బాగుపడవు. మీ జీవితాలు వాళ్ళ వల్ల వచ్చారంటే లాస్ట్ రోజు వచ్చే 1000 రూపాయలు, ఆ రోజు వచ్చే కోట తప్ప మీ జీవితాలు ఎప్పటికీ మారుతా అని చెప్తా ఉన్నా. ఈ రోజు నేను శూన్యపాడు కాంచి పాదయాత్ర చేసుకుంటూ వస్తా ఉన్నా. శూన్యపాడులో లిఫ్ట్ లేదు. జానపాడు పోతే కనీసం ఒక హాస్పిటల్, దాని సంగతి పక్కన పెట్టు. ఈ రోజు తండాలలో నీళ్ల కోసం బకెట్లు పట్టుకొని తిరుగుతారు. కల్మర్ తండ, చెరువు తండ, కొత్త తండ, జానపాడులో. ఎవరు ఈ పాపం తెలుసా? ఈ దుర్మార్గులు ఎంచుకోవడం వల్ల మనం అనిపిస్తున్న పాపం ఇది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఓటు వేస్తుంటే మళ్ళీ ఆయన ఎమ్మెల్యే వచ్చి నేను బోర్లు వేస్తాను. ఇప్పుడు బోర్లు వేసి 5 సంవత్సరాల తర్వాత ఇంక చేస్తాడు.
నేను ఆల్రెడీ ఎంపీ ఉన్నాడు కదా, ఎంపీ కింద నిధులు ఉన్నాయి కదా, మరి ఏడ పండుకుంటున్నాను, ఏం చేస్తున్నాను? ఆ కల్మతాడ తిరిగివా, చెరువు తాడ తిరిగివా, వాళ్ళ మీద బాగా చూసుకున్నావా, పొలాలు ఎండిపోతే నిట్ల సాగ చూసినవా? 100 ఎకరాల పొలాలు ఎందుకని కడుపు గోసపడ